పొరుపులు అట్టిదే కాల్ది ఓపెన్ ప్లేసే వాళ్ళ ప్లేస్ తెలుసు. ఆపోజిట్ హౌస్ ఆఫ్ ఫోన్ నెంబర్ తీసుకోండి. పర్మనెంట్ ఆబ్జెక్ట్ వచ్చి ఫోన్ నెంబర్ అండ్ ఇక్కడి నుంచి అక్కడికంటే వాళ్ళు అనుకున్నాయి కాబట్టి అయినా నేను మనిషిని నమ్మాలి ఫస్ట్. ఎందుకంటే మనం సమాజంలో ఉంటున్నాం, మనుషులు ఎదుటి మనిషిని నమ్మాలి. నమ్మినాక మోసపోతాం, అది కూడా చెప్తాను. నమ్మినోడే మోసం చేస్తాం. క్రాస్ చెక్ చేసుకోవాలి. ఇప్పుడు మేము నమ్మినాము, నేను ఖచ్చితంగా నేను ఇంత గొప్పగా నేను గౌరవిస్తున్నా అంటే దానికి మన గ్రామంలో ఇట్లాంటి వాళ్ళు ఆదర్శవంతులు. చదువు కన్నా ముఖ్యంగా మనకి ఏం కావాలి, ఏదైతే చెప్పిందో కనీసం చేయగలి. మనకు తెలిస్తే చేయాలి, లేకుంటే చెప్పింది ఆచరించండి. మీకు తెలియదు అమ్మ, నాకు తెలియదమ్మా, మేము లైసెన్స్ మళ్ళీ సో ఇవన్నీ కూడా మీరు చూసుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ లైసెన్స్ ఉండాలి, ఆ తర్వాత ఇన్సూరెన్స్ ఉండాలి. లేదా ఒక యాక్సిడెంట్ కాగానే పోలీసు వాళ్ళ దగ్గరకు వస్తారు, మీకు ఎన్ని పైసలు అంటే ఇస్తాం కానీ సార్ కొంచెం బండి మార్చరా, లేకుంటే లైసెన్స్ ఉండని పెట్టరా. ఎందుకు పెడతాం మేము? నా ఉద్యోగం పనంగా పెట్టి నువ్వు ఇచ్చే 10,000 రూపాయలు నాకు ఇచ్చే బదులు అదే 10,000లో 1,000 రూపాయలు పెట్టుకొని నువ్వు లైసెన్స్ తీసుకొని ఇన్సూరెన్స్ కట్టుకుంటే నువ్వు నన్ను అడగచ్చా? నేను అడిగినా నేను చెయ్యనప్పుడు మీరు చుట్టూ తిరుగుడు ఆ పైరవి చేస్తారు, ఈ పైరవి చేస్తారు, ఎన్నో పైరవులు చేస్తారు. ఎందుకు? ముందు జాగ్రత్తగా ప్రతి ఒక్కళ్ళు కూడా బండి కొనుక్కున్నామంటే మళ్ళీ తర్వాత మీరు అందరూ ఏమనుకుంటారు అంటే బండి ఏదైతే షోరూమ్ నుంచి బయటకు వస్తుందో షోరూమ్ నుంచి వచ్చేటప్పుడు అన్ని కాగితాలతో బయటకు వస్తాయి. ఇక లైసెన్స్కే 15 సంవత్సరాలకు ఒకసారి రెన్యువేషన్ చేయించుకోవాలి. కానీ మీరు ఇన్సూరెన్స్ అనేది అసలు ఇగ్నోరెన్స్, సింపుల్, అసలు అట్లనే ఉండవు. అందరు రమ్మని రండి బాబు. ఆటోలు మాత్రమే పోవాలి, ప్యాసింజర్ ఆటోలు. అది కూడా మళ్ళీ మీకు ట్రాక్టర్స్ ఉన్నాయి వడ్లు పట్టుకుపోవడానికి ట్రాన్స్పోర్టేషన్, కానీ మనుషులు ట్రాన్స్పోర్టేషన్కి కాదు. ఓకే. గౌరవనీయులు సిపి గారి ఆదేశాల అనుసారంగా మాకు స్పెషల్ టీమ్స్ వచ్చినాయి. దాని ప్రకారంగా మానేరు పరిసర ప్రాంతాలైన గ్రామాలైన అన్ని గ్రామాల్లో కూడా మేము చెక్ చేయడం జరుగుతుంది. శాండ్ ఇల్లీగల్ డంపింగ్ ఎక్కడైనా ఉండిందా, ఇల్లీగల్ ట్రాన్స్పోర్టేషన్ ఏమైనా జరుగుతుందా అనే దాని మీద ప్రతి దగ్గర కూడా మేము చెక్ చేస్తున్నాం. అదే భాగంగా ఈరోజు జమ్మికుంట మండలంలోని 4 గ్రామాలు విలాసాగర్, వావిలాల, దర్బకుల అండ్ గండ్రపల్లి, ఈ 4 గ్రామాలని కూడా కార్డినెన్స్ సెర్చ్ చేసుకుంటూ ముఖ్య ఉద్దేశంగా మేము శాండ్ ఇల్లీగల్ ట్రాన్స్పోర్టేషన్, ఇల్లీగల్ డంప్స్ అన్నింటినీ కూడా సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ మంత్ మొత్తం కూడా రోడ్డు భద్రతా మాసోత్సవాలు జరుగుతాయి కాబట్టి మేము మార్నింగ్ కార్డన్ సెర్చ్ చేసిన తర్వాత ఆ గ్రామ ప్రజలందరినీ ఉద్దేశించి మాట్లాడినప్పుడు ఈ రోడ్డు మీద వెళ్ళేటప్పుడు మనం ఏ రకంగా భద్రతని కోరుకోవాలి, భద్రతను తీసుకోవాలనే ఉద్దేశంతో వెహికల్ డ్రైవ్ చేసేటప్పుడు లైసెన్స్, ఇన్సూరెన్స్ వాటి మీద అవగాహన కల్పించడం జరిగింది. దీంట్లో మా స్టాఫ్, మా సిబ్బంది 3 ఇన్స్పెక్టర్స్, 6 SIs అండ్ ఒక 50 మంది సిబ్బంది అంతా కూడా పాల్గొనడం జరిగింది.